నాకు ఇబ్బంది కంటే వాళ్ళకి ఇబ్బంది అవుతుందనే బాధ నాకు ఎక్కువ ఉంది. ఎందుకంటే ఇప్పుడు నేను చూస్తున్నాను, ఇప్పుడు ఎండాకాలం ఇక్కడ అందరూ అకామిడేట్ చేయలేరు, ఆ రేకుల కింద ఉంటున్నారు. వాళ్ళకు నాకు అది నేను ఆ బాధని నేను ఎక్స్ప్రెస్ చేయలేను యాక్చువల్లీ. ఎందుకంటే నాకు నా వాళ్ళు బయట తేడా లేదు. చక్కెర వాడకండి, షుగర్ వాడకండి దయచేసి ప్లీజ్. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సుమన్ టీవీ. దైవం మనుష్య రూపేణ అన్నట్టుగా కరీంనగర్కి చెందిన ఒక సామాజిక వైద్యుడు ప్రస్తుతం అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. సోషల్ మీడియాలో హెల్త్ అవేర్నెస్ వీడియోలు క్రియేట్ చేస్తూ ఎక్కువ మందులు వాడకుండా రోజువారీ జీవన శైలి మార్చుకుంటే చాలు ఆరోగ్యంగా ఉండొచ్చు అని చెప్తున్నారు. డాక్టర్ విక్రాంత్ సింగ్ ఠాకూర్ దగ్గర అయితే ఉన్నాము. ఒకసారి డాక్టర్తో మాట్లాడి చూద్దాం. సార్ నమస్తే. నమస్తే సార్ చెప్పండి, ప్రస్తుతం మీకు ప్రజెంట్ సోషల్ మీడియాలో ఈ హెల్త్ అవేర్నెస్ వీడియోలు క్రియేట్ చేయాలని ఎందుకు అనిపించింది, ఆలోచన ఎందుకు వచ్చింది అసలు? రకరకాల రోగాలతో పేషెంట్స్ బాధపడుతుంటారు, వస్తుంటారు. చాలా వరకు ఆ రోగాలు కూడా ప్రివెంటబుల్, అంటే వాటి నుంచి మనం తప్పించుకోవచ్చు. చిన్న చిన్న అలవాట్లు మార్చేసుకుంటే సరిపోతుంది. సో ఆ చిన్న చిన్న అలవాట్లు ఏమన్నా సరే మనం మార్చేసుకుంటే మనకు ఆ రోగాలు రాకుండా ఉంటాయి. కాబట్టి అట్లాంటి అవేర్నెస్ అనేది ప్రజల్లో రావాలనేది నా ఉద్దేశం. ఓకే సార్, అంటే ఈ రోజుల్లో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువ మందులు వాడుతున్నారు. మరి మీరు చెప్తున్నారు రోజువారీ జీవన శైలి డైట్ మార్చుకుంటే చాలు, ఎక్కువ మందులు వాడాల్సిన అవసరం అని చెప్తున్నారు. ఎంతవరకు నిజం? 100% అది నిజమండి. డైట్ చేస్తే మనకు చాలా వరకు రోగాలు మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకు వచ్చే షుగర్, బీపీ, క్యాన్సర్ లాంటి రోగాలకు కూడా ముఖ్యంగా ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది కారణం. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ని మనం తగ్గించగలిగితే, ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుకోగలిగితే మనకు షుగర్, బీపీ అనే వాటి నుంచి చాలా వరకు మనం మందులు తగ్గుతాయి. మందులు లేకుండా కూడా కొందరు ఇంప్రూవ్ అవ్వడం నేను చూస్తాను. అంటే మీ దగ్గరకు వచ్చే పేషెంట్స్ ఇలా మందులు తక్కువగా వాడి రోజువారీ జీవనశైలి మార్చుకోవడం వల్ల హెల్త్ క్యూర్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వేల మంది ఉన్నారు. అలాంటే నాకు ఏ పేషెంట్ అయినా వీధి చివరి ఉన్న డాక్టర్కి పెద్ద తేడా ఏం లేదు. అందరు నా దగ్గర రావద్దు, కానీ ఉంటే చాలా మందిని చూసాను నేను. కానీ అది నా గొప్పదనం ఏం కాదు, ఇట్ ఈస్ బేసిక్ సైన్స్. సో ఏ రోగానికి ఎట్లా డైటరీ మోడిఫికేషన్స్, లైఫ్ స్టైల్ మోడిఫై చేస్తే ఎట్లా ఇంప్రూవ్ అవుతారో నేను పేషెంట్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉండాలంటే రోజువారీ జీవన శైలిలో ఒక 3 ముఖ్యమైన అలవాట్లు ఏం పాటించాలంటారు? నీళ్లు బాగా తాగాలి, తక్కువ తినాలి, ఎక్కువ వర్కౌట్ చేయాలి. అంటే చాలా మంది సార్ డాక్టర్ పోయి యాక్టర్ అయ్యారని చెప్తారు. మీరు డాక్టర్ అయ్యారు అండ్ యాక్టర్ కూడా ఒక మూవీలో నటించారని తెలిసి దాని గురించి. మూవీ అనేది అది జస్ట్ 1 month టైం ఇవ్వడం జరిగింది సార్. ఆ టైంలో నేను కొంచెం డిప్రెషన్లో ఉండే, బికాజ్ నా ఫ్రెండ్ చనిపోవడం జరిగింది. సో ఆ టైంలో నేను జస్ట్ ఒక రోల్ కోసం వెళ్ళాను, కానీ అది మెయిన్ హీరోయిన్ అని తర్వాత తెలిసింది నాకు. అలా జరిగింది. ప్యాషన్ ఉండేనా సార్ మూవీ? ప్యాషన్ అలా ఏం లేదు సార్. మా జూనియరే డైరెక్టర్ ఉండే, సో ఆయన తీద్దామంటే, బికాజ్ నేను ఆ డిప్రెషన్లో హాస్పిటల్కి వెళ్ళట్లేదు కాబట్టి ఆ టైంలో నేను మూవీ చేయడం జరిగింది. సార్ చాలా మంది డాక్టర్ చూసుకుంటే అంటే పేషెంట్ లాగా చూస్తారు, అలా ఉంటేనే కరెక్ట్ వైద్యం ఇవ్వగలమని అంటారు. మీరు కొంచెం అంటే పేషెంట్ని ఓన్ చేసుకొని కొంచెం ఎమోషనల్ అవుతారు. మరి ఎలా దాని గురించి కొంచెం చెప్పండి సార్. ఇప్పుడు నేను ఒక పని చేస్తున్నప్పుడు ఇంట్రెస్ట్ ఎప్పుడు చేస్తాను సార్. ఇప్పుడు సపోజ్ ముందున్న పేషెంట్ ఉన్నారనుకోండి, నా తల్లి ఉంటే, నా చెల్లి ఉంటే నేను చూసే విధానం వేరేగా ఉంటుంది. ఎవరో బయట వాళ్ళు అని అనుకుంటే నేను చూసే విధానం వేరే ఉంటుంది. అంత పట్టింపు ఎందుకు ఉంటుంది? సో ఆ పట్టింపు అనేది నాకు ఉంది కాబట్టి నేను పేషెంట్ని ఓన్ చేస్తాను సార్. ఏదో బయట వాళ్ళు కాదు. ఇప్పుడు ఈ అమ్మ ఉంది, నాకు చెల్లి లెక్క, అది నేను ఫస్టే ఫిక్స్ అయిపోతా. ఆ తర్వాత తను ఏం వాడుతుంది, ఏం తింటుంది, ఎలా ఉంటుంది, నేను చాలాసార్లు తిడతా కూడా. బికాస్ మనం ఓన్ చేసినప్పుడు ఎలా చెప్తే పేషెంట్ వింటారో అట్లా చెప్పాలా. ఎందుకంటే మన పేషెంట్ చేతిలోనే ఉంటుంది వాళ్ళ రోగం మంచిగా ఉండడం, అన్హెల్దీగా ఉండడం అనేది. అంటే ఇప్పుడు మీరు తక్కువ మెడిసిన్స్ రాస్తూ ఎక్కువ జీవన శైలి డైట్ ప్లాన్ ఎక్కువ చెప్తున్నారు. మరి ఇతర డాక్టర్లు చూసుకుంటే అలా ఉండరు కదా ఈ రోజుల్లో. అంటే దీనివల్ల మీకు ఏమైనా ప్రతికూల బయట నుంచి ఏమన్నా ఇబ్బందిగా లేదా? తక్కువ మెడిసిన్స్ కాదు, నేను అవసరం ఉన్న మెడిసిన్సే ఇస్తా, అవసరం లేని మెడిసిన్స్ తీసేస్తా. అండ్ ఏ డాక్టర్ కూడా ఇప్పటివరకు అయితే నాకు ఎటువంటి ఇబ్బంది నా డాక్టర్ కమ్యూనిటీ నుంచి రాలేదు. ఎందుకంటే ఎవరు కూడా డాక్టర్ అయ్యారంటే సమాజానికి సేవ చేయాలని అవుతారు సార్, సొసైటీకి సేవ చేయాలని ఉంటుంది. ఎవరో 100,000 ఒకరు ఇద్దరు కొంచెం అడిట్ అవ్వడం వల్ల మొత్తం డాక్టర్ సమాజాన్ని మనం దూషించడం, లేదంటే ఒక కీచకుల్లా చూడడం అది చాలా తప్పు. సో అది
సోషల్ మీడియాలో ఇంత వైరల్ అయ్యారు అంటే మీరు చేసే అవేర్నెస్ కంటెంట్ కూడా చాలా వైరల్ అయ్యి ఇంతమంది జనాలు వస్తున్నారు కదా, మీకు కొంత ఇబ్బంది కలగట్లేదు? నాకు ఇబ్బంది కంటే వాళ్ళకి ఇబ్బంది అయితే అవుతుందనే బాధ నాకు ఎక్కువ ఉంది. ఎందుకంటే ఇప్పుడు నేను చూస్తున్నాను, ఇప్పుడు ఎండాకాలం ఇక్కడ అందరూ అకామిడేట్ చేయలేరు, ఆ రేకుల కింద ఉంటున్నారు. వాళ్ళకు నేను ఆ బాధని నేను ఎక్స్ప్రెస్ చేయలేను యాక్చువల్లీ. నా వాష్రూమ్స్ కూడా, ఎందుకంటే మేము ఇంత పెద్ద క్రౌడ్కి రెడీ లేము యాక్చువల్లీ. మేము వస్తూ చూస్తూ ఉంటే చాలా మంది కూడా నైట్ 1 నుంచి కూడా వెయిట్ చేస్తూ ఉన్నారట. మరి అట్లాంటి పేషెంట్స్కి మరి మన సుమన్ టీవీ ప్రేక్షకులకి మీ దగ్గరకు రావాలనుకున్న వాళ్ళకి ఏం చెప్పాలని? ఒక 15 days వరకు రాకండి అంతే. బికాస్ ఎందుకంటే మీరు ఇబ్బంది ఎందుకంటే ఎమర్జెన్సీ ఉంటే రావడం వేరు, కానీ జస్ట్ ఎందుకంటే నేను ఎక్కడ వెళ్ళేది లేదు, కరీంనగర్లో ఇక్కడే హాస్పిటల్లో పనిచేస్తాను కాబట్టి 15 days వెయిట్ చేస్తే నేను ప్రాపర్గా ఆన్లైన్ సిస్టమ్ పెడతాను. ఆ తర్వాత ప్రాపర్ ఆన్లైన్లో బుక్ చేసుకుని వస్తే అంటే ఎవరికి ఇబ్బంది ఉండదు. అది నా